చాలా మంది అసలు సీత ఎవరని మీ తాతయ్యని అడిగితే కసుబుసులాడతారే కాని అసలు విషయం చెప్పడం లేదంట. సీత గురించి నువ్వు అడిగినా చెప్పరేమో. సీత గారు, హాయ్, వస్తున్నానండి. సీత గారు, ఈ రోజు రాత్రికే బయలుదేరి రేపు హైదరాబాద్ రాగలిగితే వెంటనే ఆపరేషన్ జరిగే ఏర్పాటు చేస్తాను. రాజమండ్రిలో అన్నావు కదా సీతమ్మ తల్లి? నిజమే తాతయ్య, కానీ హైదరాబాద్ లో అదేదో అధునాతన పరికరాలంట బాగా చూస్తారంట. అందుకే అక్కడ ఏర్పాటు చేసాం. మరి అలాగేనమ్మా, నీ ఇష్టం. ఇదిగో డాక్టర్ బాబు, నేను ఈ రాత్రికి బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తాను. ఒక్కడవే ఎలా వెళ్తా తాతయ్య? మన చక్రధరం ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాడంట. ఆడంటే వెళ్తే హాస్పిటల్ వరకు అన్ని దగ్గర నుంచి చూసుకుంటాడు. అయితే సెక్రటరీకి నేను ముందే ఫోన్ చేసి చెప్తానులే తాతయ్య. అలాగే సీతమ్మ తల్లి. ఇదిగో మళ్ళీ చెబుతున్నాను, ఆ రాములు అనుగ్రహం వల్ల చూపొస్తే మొదట నిన్నే చూస్తాను తల్లి. నువ్వు హైదరాబాద్ తప్పకుండా రావాలమ్మా. తప్పకుండా వస్తాను తాతయ్య. కోర్టు పని మీద నేను తాతయ్య వైజయంతి హైదరాబాద్ వస్తాను. ఖచ్చితంగా వస్తాను, సరేనా? అలాగే సీతమ్మ తల్లి, నువ్వు చల్లగా ఉండాలమ్మా. వెళ్ళొస్తాను తాతయ్య. మంచిదమ్మా. రండి డాక్టర్ గారు. సరేనండి, ఉంటాను తాతగారు. అలాగే డాక్టర్ బాబు. ఏందబ్బా, ఈరోజు ఎంత బాగా ఆకలేస్తా ఉంది. ఎంత టైం అవుతున్నా సీత ఇంకా భోజనానికి పిలవలేదేంటి? అప్పలనాయుడు, అప్పలనాయుడు. ఏంటి తాతయ్య? ఏమిటమ్మా విపరీతంగా ఆకలేస్తా ఉంది, తొందరగా వడ్డించు. తాతయ్య, ఈ రోజు మీకు స్పెషల్ భోజనం. స్పెషలా? ఎవరి చేతి వంట ఏంటి? మీరు కళ్ళు మూసుకొని తాతయ్య చెప్తాను. స్పెషల్ భోజనం అంటే కళ్ళు మూసుకొని తినాలా? తాతగారికి బాగా ఎక్సెకాలు ఎక్కువ అవుతున్నాయి, మరి కళ్ళు మూసుకోండి తాతయ్య. స్పెషల్ భోజనం అన్నావు, ఏదమ్మా?
వెల్కమ్ టు మూన్లైట్ డిన్నర్. తాతయ్య, మీకిలా ఆరుబయట వెన్నెల్లో కూర్చొని భోంచేయడం అంటే చాలా ఇష్టమని సీత చెప్పింది. అలాగే మీకిష్టమైన ఐటమ్స్ అన్ని నేను సీత కష్టపడి చేశాం. వెండి వెన్నెల్లో ఎంజాయ్ చేస్తూ భోంచేయండి తాతయ్య, సరేనా? ఇవన్నీ నా మనవరాలు స్వయంగా నా కోసం చేసిందా? ఎప్పుడో మీ అమ్మమ్మతో కలిసి ప్రతి పౌర్ణమికి ఇలా ఆరు బయట కూర్చొని భోంచేసేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయమ్మా. ఈ వెన్నెల్లో నా మనవరాలతో కూర్చొని భోంచేసే అదృష్టం నాకు కలిగింది. చాలా సంతోషం అమ్మా. మరి ఆలస్యం ఎందుకు? కూర్చోండి తాతయ్య. నేను రెడీ. అయ్య బాబోయ్, తాతయ్య హుషారు చూస్తుంటే మన వండిన పీతల రొయ్యలు పారిపోయేలా ఉన్నాయి. కూర్చోండి తాతయ్య. సీత, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. అదేం వద్దు వైజయంతి, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తానుగా. కూర్చో కూర్చో. అలాగే. రే అప్పలాయుడు, హాయ్. నువ్వు కూడా కూర్చోరా. మీరు కానివ్వండి సీతక్క, నేను తర్వాత తింటాను. నీ ఇట్టం మరి. హాయ్. ఇదిగో మొదటి ముద్ద. తాతయ్య నాకు. తాతయ్య నాకు. ఉన్నది ఒక ముద్ద. ఇద్దరిలో ఎవరో ఒకరికి పెట్టాలి. ఎవరికి పెట్టాలి? సరే తాతయ్య, వైజయంతికే పెట్టండి. లేదు, సీతకే పెట్టండి. మీ ఇద్దరికి పెడతాను. అవునమ్మా, తగ్గిపోయాయి. తమన్ని ఎవరో గుర్తు చేసుకుంటున్నారు మరి. ఇంకెవరు గుర్తు చేసుకుంటారు? పైన మా ఆవిడే. అవునవును, అమ్మమ్మే గుర్తు చేసుకుంటుంది. ఆవిడ ఎందుకు గుర్తు చేసుకుంటుందో చెప్పనా? చెప్పండి తాతయ్య. నేను తొందరగా మా ఆయన వదిలేసి పైకి వెళ్ళిపోయాను. మా ఆయన చాలా అదృష్టవంతుడు. మనవరాలతో కూర్చొని వెన్నెల్లో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్నారని కుళ్ళుకొని గుర్తు చేసుకొని ఉంటుంది. అందుకే ఎక్కళ్ళు వచ్చాయి. అంతే కదా మరి. మరి అంతే కదా మరి.
మూన్ లైట్ డిన్నర్ అంటే ఏమో అనుకున్నానమ్మా, అదిరిపోయిందనుకో. హాయ్ తాతయ్య, నేను వెళ్ళి తాంబూలం తీసుకొస్తాను. సరేనమ్మా. హాయ్. తాతయ్య, మన మూన్ లైట్ డిన్నర్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందమ్మా. అమెరికా నుంచి వచ్చి నీ తాతయ్య జీవితంలో నిజమైన పండుగ తెచ్చావమ్మా. మీ అమ్మ నాన్న మీద నాకున్న కోపం అంతా ఈ రోజుతో పూర్తిగా పోయిందమ్మా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడే సీత గురించి అడుగుతాను. తాతయ్య, నేను మిమ్మల్ని ఓ విషయం గురించి అడుగుదామనుకుంటున్నాను. దేని గురించి అమ్మా? అడిగాక మీరు నిజం చెప్పకపోతే నేను హర్ట్ అవుతాను. చూడమ్మా, నువ్వు హర్ట్ అయ్యే పనులు ఈ తాతయ్య ఎప్పుడు చేయడు. అడుగమ్మా. సీత ఎవరు తాతయ్య? చిన్నప్పుడు చాలాసార్లు నేను బొబ్బర్లంకొచ్చాను. అప్పుడు సీత లేదు. కోర్స్ సంవత్సరం ముందు వరకు కూడా సీత లేదు. మీరు కూడా నాతో కానీ అమ్మా నాన్నలతో కానీ సీత గురించి చెప్పలేదు. ఊళ్ళో అందరూ సీత మీ మనవరాలు అంటున్నారు. తను కూడా అలాగే బిహేవ్ చేస్తోంది. నిజమేంటో తెలుసుకుందామని అడుగుతున్నాను తాతయ్య. ఇంతకీ సీత ఎవరు తాతయ్య? నేనిలా అడగడం కరెక్టో కాదో నాకు తెలీదు. మీకిష్టం లేని విషయం అడిగానని అనుకుంటే సారీ తాతయ్య. నాకేం చెప్పకండి. ఇంకోసారి నేను అడగను. అలాంటిదేమి లేదమ్మా. నా మీద సీత చూపించే ఆప్యాయత, ప్రేమానురాగాలు చూస్తే నీలాగా ఎవరికైనా అడగాలనిపిస్తుంది. సీత, నువ్వు ఈ ఇంట్లో కలిసిమెలిసి తిరిగారు కదా, నీ మనసులో ఇలాంటి అనుమానం రావటం సహజం. నిన్నేమీ తప్పు పట్టను. సీత గురించి అడిగావు కాబట్టి చెబుతున్నాను. మీరిద్దరూ నా మనవరాళ్లే. నాకు నువ్వెంతో, సీత కూడా అంతే. నువ్వెక్కువ కాదు, సీత తక్కువ కాదు. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. సరేనా? అలాగే తాతయ్య. హాయ్ తాతయ్య, ఇగో సిల్కలు రెడీ. వైజయంతి, నీకు కూడా. తాతయ్య, తాంబూలం ఎలా ఉంది? సూపర్. సీతా మజాకా. చాలా మంది అసలు సీత ఎవరని మీ
తాతయ్యని అడిగితే కసుబుసులాడతారే కాని అసలు విషయం చెప్పడం లేదంట. అసలు విషయం చెప్పడం లేదంట. తాతయ్య మొదటి ముద్ద సీతకు తినిపించాడు. సీత మొదటి ముద్ద తాతయ్యకు తినిపించింది. నేనెక్కువ కాదు, సీత తక్కువ కాదు, ఇద్దరం సమానమే. ఈ పెసల్ భోజనం ఆలోచనతో తాతయ్య మనవరాలు బాగా కలిసిపోయారు. ఆయ్ హరి, గురుగారు వీడియో ప్లే చేయరా. మార్నింగ్ నుంచి అమృతనో సీతనో అని ఈ వీడియో ప్లే చేస్తూనే ఉన్నాను. అయితే అమృతనో సీతనో అని ఫైనల్ డెసిషన్ కి రాలేకపోతున్నాం గురుగారు. ఒక్కసారి ప్లే చేయరా. ఇప్పటికి ఇది 270 సార్లు. ఇది 271. బాబు పాస్ ప్లే. పాస్. ఎవర్రాది? బొబ్బర్లంక సీత గురుగారు. గురుగారు ప్లే చేయరా. పాస్. ఇది ఎవర్రా హరి? లాయర్ అమృత గురుగారు. గురుగారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ప్లే పాజ్, ప్లే పాజ్ అని చెప్పడం, ఎవరు రాని అడగడం, కొట్టడం ఇప్పటికే ఇలా 100 సార్లు జరిగింది. మగమంతా వాచిపోయింది. ఇక భరించడం నా వల్ల కాదు. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను ప్లీజ్. అర్ధరాత్రే కదరా అయింది. ఇంకొన్ని యాంగిల్ చూస్తే జడ్జిమెంట్ వచ్చేస్తుందేమోరా. ఇంకేం జడ్జిమెంట్ గురుగారు? ఇప్పుడుగా నా మొగమంతా వాచిపోయింది. ఇంకా చూసి వేస్ట్. అమృతన సీతన మనం కనుక్కోలేము. అదే ఎందుకురా, ఎందుకు కనుక్కోలేము? గురుగారు ఆ అమృత గొప్ప లాయరే కాదు, గొప్ప యాక్టర్ కూడా. ఏ యాంగిల్లోనూ, ఏ ఎక్స్ప్రెషన్లోనూ, ఏ మాటలోనూ మనం చూసిన అమృతలా లేదండి. అచ్చు సీతలా 16 అనాల తెలుగు అమ్మాయిలా ఉందండి. ఈ అమ్మాయి మన ఇంట్లో చెల్లిలా, చా పక్కింట్లో స్నేహితురాలుగాను, మరి ఎదురింట్లో కూతురులాగా, మరి పై పోర్షన్లో అమాయకురాలైన ప్రియురాల్లాగాను, ఇలా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క క్యారెక్టర్ కనిపిస్తుంది. అంతేగాని అమృత అస్సలు కనిపించట్లేదు గురుగారు. సరే, అర్ధరాత్రి వరకు వీడియో చూసి నీ అనాలిసిస్ చెప్పావు, చాలా బాగుంది. మరి ఈ రోజుకి మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఏముంది గురుగారు, బొబ్బర్లంక సీతకు లాయర్ అమృతకు ఫేస్ లో పోలిక తప్ప వేరేమీ మ్యాచ్ అవ్వట్లేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. అరే, శివరామరాజు గారి మనవరాలుగా వచ్చిన బొబ్బర్లంక సీత ఉరఫ్ లాయర్ అమృత ఎవరైనా సరే ఇప్పుడే ఇక్కడే తేల్చేస్తారా? ఎలా గురుగారు? ఏమైనా కొత్త ఐడియా వచ్చిందా? ఐడియా ఏంటి గురుగారు? ఈ విజువల్స్ మీ మేడంకి చూపిస్తే చాలు, తక్కువ ఇట్టే చెప్పేస్తుంది. నిజమే గురుగారు, అప్పట్లో అమృతతో మేడంకి మంచి రిలేషన్ ఉండేది కదా. కదా సుమిత్ర ఏమైందండి? వస్తున్నా.
ఏమైందండి? ఎందుకు అలా అరిచారు? దొంగలు పడ్డారా? దొంగలు పడితే నిన్నెందుకు పిలుస్తానే? పోలీసులకు ఫోన్ చేస్తాను గాని. అబ్బా, అర్ధరాత్రి పూట ఎందుకు అరిచారో చెప్పండి. సుమిత్ర, టెన్షన్ పడకు. మీరు ఆగండి. ఒరే హరి, అర్ధరాత్రి పూట నువ్వు మీ అయ్యగారు పడుకోకుండా ఏం చేస్తున్నారు? మేడం అది అది ఏంటది? అబ్బా, నీ చెప్తాను సుమిత్ర, నువ్వు ప్లే చేయరా. ఒక్కసారి చూడు. పాస్. హలో